డిజిటల్ తరగతులు వీక్షిస్తున్న ఉపాధ్యాయులకు విద్యార్థులకు స్వాగతం. ఇప్పుడు మనము కొన్ని సమాసాలను పరిశీలించుదాం. బహుపదులలో అధ్యయనము చేసినటువంటి కొన్ని సమాసాలను పరిశీలించుదాం. ఇప్పుడు ఇక్కడ చూడండి. x-1 3x-2 5 x+2 1 2x-3y మొదలగునవి కొన్ని సమాసాలుగా చెప్పుకోవచ్చును. ఈ సమాసాల సహాయంతో మరి సమీకరణాలను రాయవచ్చునా? సమీకరణం అంటే ఏమిటి? సమీకరణము ఏ విధంగా రూపొందుతుంది? సమీకరణం అనగానేమి? రెండు సమాసాలను సమానత్వపు గుర్తుతో కలిపి రాయగా ఏర్పడే దానిని సమీకరణం అంటారు. ఉదాహరణకు x-1 = 3x-2. మరొక ఉదాహరణ x+2 = 1. 2x-3y = 5. మొదటి రెండు కూడా సమీకరణాలు. వాటిలో ఒక చరరాశి కలిగి ఉంది. వాటిని ఏకచరరాశిలో సమీకరణాలు అంటారు. రెండవ దానిలో ఒక చరరాశి ఉంది. మూడవ దానిలో రెండు చరరాశులు ఉన్నాయి. దాన్ని రెండు చరరాశులలో రేఖీయ సమీకరణం అంటారు. ఈ మూడు కూడా పరిమాణాలు ఒకటిగా ఉన్నాయి కాబట్టి వీటిని రేఖీయ సమీకరణాలు అని అంటారు. చరరాశుల యొక్క ఘాతాలు ఒకటి కాబట్టి వీటిని రేఖీయ సమీకరణాలు అంటారు. మరి ఈ సమీకరణాలకు సాధన ఏమైనా సాధ్యమవుతుందా? చరరాశి విలువ కనుగొనుట సాధ్యమవుతుందా? సమీకరణం యొక్క సాధన అనగానేమి? సమీకరణము సాధన ఒక సమీకరణములోని చరరాశి యొక్క ఏ విలువకు సమీకరణము తుల్యమవుతుందో ఆ విలువను సమీకరణానికి సాధన అంటాము. ఒక ఉదాహరణ పరిశీలించుదాం. 2x-1 = 5 ఒక సమీకరణాన్ని తీసుకుందాం. దీనిని సమీకరణం 1గా సూచించుదాం. యత్నదోష పద్ధతిలో x = 2 అయిన సమీకరణం 1 యొక్క విలువ 2 × 2 - 1 = 5. సూక్ష్మీకరిస్తే 3 = 5 వస్తుంది. మరి 3 5కు సమానమా? కాదు, ఇది అసత్యము. అంటే x = 2 అనేటువంటిది సమీకరణం 1కి సాధన కాదు. x = 2 అనేటువంటి విలువ సమీకరణం 1కి తుల్యము కాలేదు కాబట్టి సాధన కాదు. దేర్ఫోర్ x = 2 అనేది 1కి సాధన కాదు. మరొక ఉదాహరణ పరిశీలించుదాం. ఇదే ఉదాహరణలో x = 3 అయిన సమీకరణం 1 యొక్క విలువ 2 × 3 - 1 = 5. దాన్ని సూక్ష్మీకరిస్తే 5 = 5. మరి 5 = 5 సత్యమా అసత్యమా? ఇది సత్యము. దేర్ఫోర్ x = 3 అనేది సమీకరణం 1కి సాధన అవుతుంది. మొదటి సందర్భంలో x = 2 అనేటువంటిది సమీకరణం 1ని తుల్యము కాలేదు కాబట్టి అది 2 సాధన కాలేదు. 3 అనేటువంటిది తుల్యం అయినది కాబట్టి సమీకరణం 1కి x = 3 అనేటువంటిది సాధన. పిల్లలు, సమీకరణం యొక్క సాధన అనగా చరరాశి యొక్క ఏ విలువకు సమీకరణము తుల్యమవుతుందో చరరాశి యొక్క ఆ విలువను ఆ సమీకరణానికి సాధన అని అంటాము. ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు పరిశీలించుదాం. సృజన పుస్తకాల దుకాణానికి వెళ్ళి 5 పుస్తకాలను 3 పెన్సిళ్లను తీసుకొని ₹72 చెల్లించినది. మరి ఈ సమాచారాన్ని అవ్యక్త రాశులను చరరాశులను ఉపయోగించి సమీకరణ రూపంలో వ్యక్తపరచండి.
సృజన అనే అమ్మాయి పుస్తకాల దుకాణం లోపల కొన్ని వస్తువులను కొన్నది. దానిలో పుస్తకాల ధర రూపాయలు X అనుకుందాం, పెన్సిల్ ధర Y అని అనుకుందాం. ఇవి రెండు కూడా అవ్యక్త రాశులు, చరరాశులు. 5 పుస్తకాల ధర 5 ఇంటూ X అవుతుంది. 3 పెన్సిళ్ళ ధర 3 ఇంటూ Y అవుతుంది. సృజన మొత్తం చెల్లించిన సొమ్ము 72 కాబట్టి 5X ప్లస్ 3Y ఈజ్ ఈక్వల్ టు 72 అవుతుంది. ఇది ఒక సమీకరణం, రెండు చరరాశులలో ఒక సమీకరణంగా చెప్పవచ్చును. ఇప్పుడు మరొక ఉదాహరణ పరిశీలించుదాం. కిరణ్ మార్కెట్కు వెళ్ళి 4 కిలోగ్రాముల టమాటాలను, 7 కిలోగ్రాముల ఆలుగడ్డలను తీసుకొని 150 రూపాయలు చెల్లించినాడు. ఈ సమాచారాన్ని అవ్యక్త రాశులను లేదా చరరాశులను ఉపయోగించి సమీకరణ రూపంలో వ్యక్తపరచండి. కిరణ్ మార్కెట్లో 4 కిలోగ్రాముల టమాటాలు, 7 కిలోగ్రాముల ఆలుగడ్డలు కొన్నాడు కాబట్టి కిలోగ్రామ్ టమాటా యొక్క ధరను రూపాయలు X అని, ఆలుగడ్డ కేజీ ధరను Y అని అనుకుందాం. 4 కిలోగ్రాముల టమాటా ధర 4X, 7 కిలోగ్రాముల ఆలుగడ్డల ధర 7Y అవుతుంది. చెల్లించిన మొత్తం సొమ్ము 150 కాబట్టి 4X ప్లస్ 7Y ఈజ్ ఈక్వల్ టు 150. మరి ఈ రెండు ఉదాహరణలు పరిశీలించిన కదా మీకేం అర్థమైనది? పై రెండు సందర్భాలలో అవ్యక్త రాశుల రూపంలో ఉన్నటువంటి సమీకరణాలను ఏమంటారు? ఈ రెండు సమీకరణాలను ఏమని చెప్పవచ్చును? పై రెండు సందర్భాల లోపల అవ్యక్త రాశుల రూపంలో అంటే చరరాశుల రూపంలో గల సమీకరణాలను రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాలు అంటారు. ఆ రెండు చరరాశులు XY యొక్క ఘాతాలు ఒకటిగా ఉంది కాబట్టి పరిమాణము 1 కాబట్టి ఆ రెండు సమీకరణాలను రేఖీయ సమీకరణాలు అంటారు. ఎందుకంటే బహుపదుల అధ్యాయం లోపల రేఖీయ బహుపదిని అధ్యయనం చేశాం. అక్కడ దాని పరిమాణం 1 ఉన్నప్పుడు రేఖీయ బహుపది అన్నాం. ఇక్కడ సమీకరణాల లోపల X ఘాతం 1 Y ఘాతం 1గా ఉంది కాబట్టి ఈ సమీకరణాలను రేఖీయ సమీకరణాలని అనవచ్చును. మరి రేఖీయ సమీకరణాలను సాధారణంగా ఎలా సూచించవచ్చును? రేఖీయ సమీకరణాలను సాధారణంగా AX ప్లస్ BY ప్లస్ C ఈజ్ ఈక్వల్స్ టు 0తో సూచించవచ్చు. ABలు శూన్యేతర సంఖ్యలు, ABCలు స్థిరాంకాలు. AX ప్లస్ BY ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0 తోటి సాధారణంగా రేఖీయ సమీకరణాలను సూచించవచ్చును. రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల సాధనలను కనుగొనగలమా? ఏ విధంగా కనుగొనవచ్చును? 3 పద్ధతులలో సాధన చేస్తాం. ఒకటి రేఖాచిత్ర పద్ధతిలో సాధన, అదే గ్రాఫ్ పద్ధతిలో సాధన. రెండవది ప్రతిక్షేపణ పద్ధతిలో సాధన. మూడవది చరరాశిని తొలగించే పద్ధతి ద్వారా రెండు చరరాశిలో రేఖీయ సమీకరణాల సాధనను చేయవచ్చును. పిల్లలు ఈరోజు రెండు చరరాశిలో రేఖీయ సమీకరణాల సాధనను రేఖాచిత్ర పద్ధతిలో సాధించే దాని గురించి మనము అధ్యయనం చేద్దాం. గ్రాఫ్ పద్ధతి ద్వారా రేఖీయ సమీకరణాలను సాధన ఎలా చేయవచ్చునో ఈరోజు నేర్చుకుందాం. దీనిలో 3 సందర్భాలను పరిశీలించుదాం. సందర్భం 1లో 2x ప్లస్ y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 మరియు 3x మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 సమీకరణాలను రేఖాచిత్ర పద్ధతిలో సాధించుము. గ్రాఫ్ సహాయంతో వీటిని సాధించాలి. గ్రాఫ్ సహాయంతో సాధించాలి అంటే సమీకరణాలకు XY బిందువులను కనుగొనాలి. ఈ సందర్భంలో మొదటి సమీకరణము 2x ప్లస్ y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 సమీకరణం 1గా, 3x మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 సమీకరణము 2 అని అనుకుందాం. సమీకరణము 1 నుండి 2x ప్లస్ y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0లో y ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 2x. దీనికి పట్టికను తయారు చేద్దాం.
క్రమయుగ్మాల కొరకు పట్టికను తయారు చేద్దాం. ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 5 - 2x, ఎక్స్ వై అనే క్రమయుగ్మం. 0 తీసుకున్నట్లయితే y ఈజ్ ఈక్వల్ టు 5 - 2 × 0 సూక్ష్మీకరిస్తే 5, క్రమయుగ్మము 0, 5. అదేవిధంగా 1 తీసుకున్నప్పుడు y విలువ 5 - 2 × 1 సూక్ష్మీకరిస్తే 3, 1, 3. 2 తీసుకున్నప్పుడు y విలువ 1, 2, 1. 3 తీసుకున్నప్పుడు -1, 3, -1. x ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకున్నప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 7, -1, 7. ఇప్పుడు ఈ బిందువులను గ్రాఫ్ పేపర్ పైన బిందు స్థాపన చేసి మనము సమస్య సాధనకు వెళ్తాం. ఇప్పుడు సమీకరణము 2ను కూడా బిందు రూపంలోకి మార్చుదాం. 2 నుండి 3x - 2y - 4 = 0లో y ఈజ్ ఈక్వల్ టు 4 - 3x / -2 అవుతుంది. x y 4 - 3x / -2 క్రమయుగ్మం x, y పట్టిక రూపంలో తయారు చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 4 - 3 × 0 / -2 దట్ ఈజ్ ఈక్వల్ టు -2. సూక్ష్మీకరిస్తే -2, 0, -2 క్రమయుగ్మం. x ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు y విలువ 1 అవుతుంది, 2, 1 క్రమయుగ్మం. 4 అయినప్పుడు y విలువ 4 అవుతుంది, క్రమయుగ్మము 4, 4. ఈ బిందువులను కూడా గ్రాఫ్ పేపర్పై బిందు స్థాపన చేసి సాధనను కొనసాగిస్తాం. మరి ఇప్పుడు గ్రాఫ్ పేపర్లో ఈ బిందు స్థాపన చేద్దాం. ఈ గ్రాఫ్ పేపర్లో రేఖీయ సమీకరణ సాధన చేయుటకు స్కేలు తప్పనిసరిగా రాయాల్సిన అవసరం ఉంది. x అక్షము పైన 1 సెంటీమీటర్ ఎన్ని యూనిట్లో, y అక్షము పైన 1 సెంటీమీటర్ ఎన్ని యూనిట్లో తప్పనిసరిగా కుడి చేతి వైపు పైభాగంలో తెలియచేయాలి. దానినే స్కేల్ అంటాము. ఇక్కడ x అక్షము పైన 1 సెంటీమీటర్ = 1 యూనిట్ గాను తీసుకుందాం. దాని ద్వారా బిందువులను సంఖ్యారేఖను x అక్షం పైన సంఖ్యలను గుర్తిస్తే 1, 2, 3, 4, 5, 6, 7 కుడివైపున 0కి, -1, -2, -3, -4, -5 మొదలగున్నవి 0కు ఎడమ వైపున గుర్తించడం జరిగింది. అదేవిధంగా y అక్షము పైన 1 సెంటీమీటరు 1 యూనిటు, ఆది బిందు నుంచి పైకి 1, 2, 3, 4, 5, 6 మొదలగునవి, కిందకి -1, -2, -3. మరి మొదటి సమీకరణం యొక్క బిందు స్థాపన చేయుటకు ఇక్కడ నేను పట్టికను గ్రాఫ్ పేపర్ పక్కన చూపిస్తున్నాను. మనకు అది ప్రక్క పేజీలో ఉంటుంది. దీని సహాయంతో బిందు స్థాపన చేస్తాను. చూడండి, -1, 7, x అక్షం మీద -1, y అక్షం మీద 7 రెండు కలిసేటువంటి స్థానాన్ని -1, 7గా గుర్తించడం జరిగింది. 0, 5 x విలువ 0, y విలువ 5, 1, 3. అదేవిధంగా 2, 1, 3, -1. మొదటి సమీకరణం యొక్క బిందు స్థాపన చేశాము. వీటన్నింటినీ స్కేల్ సహాయంతో కలపాలి. ఇది ఒక సరళ రేఖను సూచిస్తుంది. తొలి బిందువు అంత్య బిందువు ఉండదు కాబట్టి చివరలో మనము బాణం గుర్తుతో సూచించాలి. ఇది మొదటి సమీకరణము 2x + y - 5 = 0ను సూచిస్తుంది. ఇదే విధంగా రెండవ సమీకరణము యొక్క బిందువులను గ్రాఫ్ పేపర్ మీద బిందు స్థాపన చేద్దాం. మొదటిది 0, -2, ఇది y అక్షము మీద ఉంటుంది. రెండవది 2, 1, మూడవది 4, 4. ఇవి 3 బిందువులు. ఈ 3 బిందువులను స్కేల్ సహాయంతో కలుపుదాం. ఇది రెండవ రేఖ 3x - 2y - 4 = 0ను సూచిస్తుంది.
ఈ రెండు రేఖలు 2,1 వద్ద ఖండించుకున్నాయి. ఈ ఖండన బిందువు రెండు రేఖలకు ఉమ్మడి బిందువు అవుతుంది. ఈ గ్రాఫ్లో మనం గమనించింది ఏంటి? ఇవ్వబడిన రెండు రేఖలు 2,1 వద్ద ఖండించుకొంటున్నాయి. ఒకే ఒక ఖండన బిందువు ఉంటుంది. ఖండన బిందువే ఈ రెండు సమీకరణాలకు సాధన అని అంటాం. రెండు రేఖలు ఏ బిందువు వద్ద ఖండించుకున్నాయో ఆ ఖండించుకున్న ఉమ్మడి బిందువును ఇవ్వబడిన రెండు రేఖలకు సాధన అంటాం. గమనించండి, ఈ రేఖాచిత్రము నుండి 2x + y - 5 = 0 మరియు 3x - 2y - 4 = 0 సమీకరణాలు రెండు ఒకటి బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. దేర్ఫోర్ 2x + y - 5 = 0 మరియు 3x - 2y - 4 = 0ల సాధన x = 2 y = 1 అవుతుంది. ఈ రెండు సమీకరణాలు మరి ఒకే ఒక సాధనను కలిగి ఉన్నాయి. సాధన ఏకైకము. రెండవ సందర్భాన్ని పరిశీలించుదాం. x + 2y - 4 = 0 మరియు 2x + 4y - 2 = 0 సమీకరణాలను రేఖాచిత్ర పద్ధతిలో సాధించుదాం. ఇచ్చిన సమీకరణాలను 3, 4 నెంబర్లతో సూచించాం. సమీకరణం 3 నుండి పట్టికను తయారు చేద్దాం. y = 4 - x/2 అవుతుంది. దీనిలో x విలువలను ప్రతిక్షేపించుదాం. ఇంతకుముందు చేసినట్లుగానే x = 0 తీసుకుంటే y 2 అవుతుంది, బిందువు 0,2. x = 1 తీసుకుంటే y 3/2 అవుతుంది, 1,3/2. 3/2 అంటే 1.5. x = 2 తీసుకున్నప్పుడు y 1 అవుతుంది, 2,1. ఈ బిందువులను కూడా బిందు స్థాపన చేసి మనము సాధన కొనసాగిస్తాం. ఇప్పుడు నాలుగవ సమీకరణానికి బిందువులను కనుక్కుందాం. 2x + 4y - 2 = 0కు y = 2 - 2x/4 అవుతుంది. బిందువులను కనుక్కుంటే x y = 2 - 2x/4 x, y. x = -1 అయినప్పుడు y = 2 × -2 - 1/4. సూక్ష్మీకరిస్తే దాని విలువ 1 -1, 1. అదేవిధంగా 0 తీసుకున్నప్పుడు y విలువ 1/2 అంటే 0.5. 1 తీసుకున్నప్పుడు y విలువ 0, 1, 0. ఈ బిందువులను బిందు స్థాపన చేద్దాం. x అక్షముపై 1 సెంటీమీటర్ = 1 యూనిటు. బిందువులను బిందు స్థాపన చేద్దాం. 0 కుడివైపున ధన విలువలను, ఎడమ వైపున రుణ విలువలను. y అక్షముపై 1 సెంటీమీటర్ 1 యూనిటు. ఆది బిందువుకు పై భాగంలో ధన విలువలు, క్రింది భాగంలో రుణ విలువలను గుర్తించుదాం. దీనిలో మొదటి సమీకరణం యొక్క బిందు స్థాపన చేద్దాం. 0,2 అది y అక్షం మీద ఉంటుంది. రెండో బిందువు 1,3/2 అంటే 1,1.5. మూడవది 2,1 బిందు స్థాపన చేశాం. వీటిని స్కేల్ సహాయంతో కలపాలి. ఇది మొదటి సమీకరణము x + 2y - 4 = 0ను సూచిస్తుంది. రెండవ సమీకరణం యొక్క బిందు స్థాపన చేద్దాం. -1,1 అదేవిధంగా 0,5 తర్వాత 1,0. ఇది రెండవ సమీకరణం యొక్క బిందు స్థాపన. స్కేల్ సహాయంతో కలుపుదాం. ఈ రెండు రేఖలను పరిశీలించండి. ఇది రెండవ రేఖను సూచిస్తుంది. 2x + 4y - 2 = 0. ఈ రెండు రేఖలు ఎక్కడా ఖండించుకోవడం లేదు, ఒకదానితో ఒకటి ఏకీభవించడం లేదు. ఖండన రేఖలు కాదు, ఏకీభవించుకునే రేఖలు కాదు. వీటిని ఏమంటారు? ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు. రేఖాచిత్రాన్ని పరిశీలిస్తే x + 2y - 4 = 0 మరియు 2x + 4y - 2 = 0 సమీకరణాలు ఖండించుకోవడం లేదు. వీటికి సాధన ఉండదు. వీటిని ఏమనొచ్చు? ఇవి సమాంతర రేఖలు.
మూడో సందర్భాన్ని పరిశీలించుదాం. ఎక్స్ ప్లస్ వై మైనస్ 4 0 మరియు 2x ప్లస్ 2y మైనస్ 8 0 సమీకరణాలను రేఖాచిత్ర పద్ధతిలో సాధించుదాం. మొదటి సమీకరణాన్ని 5వ అంకెతో, రెండవ సమీకరణాన్ని 6తో సూచించుదాం. మొదటి సమీకరణం నుండి పట్టికను తయారు చేద్దాం. ఎక్స్ ప్లస్ వై మైనస్ 4 0, y ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ ఎక్స్. ఇందులో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అయినట్లయితే y ఈజ్ ఈక్వల్స్ టు 5 అవుతుంది, -1, 5. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు 4, 0, 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినట్లయితే y ఈజ్ ఈక్వల్స్ టు 3, 1, 3. సమీకరణము 6 నుండి y ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ ఎక్స్, ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు y 4 మైనస్ ఎక్స్, ఎక్స్, y బిందువులను -1 రాసినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు 5, -1, 5. 0 రాసినప్పుడు 4, 0, 4. 1 రాసినట్లయితే మళ్ళీ 1, 3. ఈ బిందువులను బిందు స్థాపన చేద్దాం. x అక్షము 1 సెంటీమీటరు 1 యూనిటు, y అక్షము 1 సెంటీమీటరు 1 యూనిటు. మొదటి సమీకరణాన్ని బిందు స్థాపన చేద్దాం. -1, 5, 0, 4, 1, 3. ఈ మూడింటిని స్కేల్ సహాయంతో కలుపుదాం. ఇది మొదటి సమీకరణాన్ని సూచిస్తుంది. రెండవ పట్టిక y ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 2x/2. దీని బిందువులు -1, 5. ఇక్కడ రెండు బిందువులు ఏకీభవించినాయి. మొదటిది ఎరుపు రంగులో, తర్వాతది బ్లూ కలర్లో కలదు. రెండవ బిందువు 0, 4. ఇది కూడా మొదటి దానితో ఏకీభవించినది. 1, 3. ఇది కూడా మొదటి దానితో ఏకీభవించినది. పిల్లలు ఇక్కడ ఏమి గమనించినారు? ప్రతి బిందువు కూడా మొదటి దానితో ఏకీభవిస్తుంది. వీటిని కూడా స్కేల్ సహాయంతో కలుపుదాం. రెండవ రేఖ గీసాం, అది మొదటి రేఖతో ఏకీభవించినది. మొదటిది ఎక్స్ ప్లస్ వై మైనస్ 4 0 అయితే రెండవది 2x ప్లస్ 2y మైనస్ 8 0 మొదటి రేఖతో ఏకీభవించినది. రెండు గమనిస్తే ఈ రేఖాచిత్రం నుండి ఈ రెండు ఖండించుకోవడం లేదు, కానీ ఒకదానితో ఒకటి ఏకీభవించుకుంటున్నాయి. అంటే ప్రతి బిందువు కూడా ఉమ్మడి బిందువు అవుతుంది. ప్రతి బిందువు ఉమ్మడి బిందువు అవుతుంది అన్నప్పుడు అవన్నీ కూడా ఈ రెండు సమీకరణాలకు సాధనలు అవుతాయి. అంటే ఈ సాధనలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటాయి. అప్పుడు వీటిని అనంత సాధనలు అంటాము. పిల్లలు 3 సందర్భాలు గమనించినారు. ఈ మూడో సందర్భంలో రేఖలను పరస్పరాధారిత రేఖలు అంటారు. మరి ఈ 3 సందర్భాలను గమనించిన తర్వాత మనము ఒక సమీకరణాన్ని రాబట్టవచ్చు. అదేంటంటే గుణకాలకు సమీకరణ వ్యవస్థకు మధ్య గల సంబంధము. ఇవ్వబడిన సమీకరణాల లోపల a1x ప్లస్ b1y c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 తోటి సమీకరణాలను పోల్చుతూ a1/a2 b1/b2 c1/c2 విలువలను రాసి సంబంధాన్ని రాబడదాం. ఈ సంబంధం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మొదటగా ఇవ్వబడిన సరళరేఖల జతలు a1/a2 b1/b2 c1/c2 నిష్పత్తుల పోలిక a1/a2 b1/b2 c1/c2లను నిష్పత్తుల పోలిక అంటారు. మొదటి సమీకరణాల జత, మొదటి సందర్భంలోని జత 2x ప్లస్ y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, 3x మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. x గుణకాల నిష్పత్తి 2/3, y గుణకాల నిష్పత్తి 1/-2, స్థిర పదాల నిష్పత్తి -5/-4. ఏ రెండు కూడా ఇక్కడ సమానం లేవు. ఇక్కడ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. x గుణకాల నిష్పత్తి y గుణకాల నిష్పత్తి సమానంగా లేదు. రెండవ సందర్భాన్ని పరిశీలించండి. x గుణకాల నిష్పత్తి 1/2, y గుణకాల నిష్పత్తి 2/4. సూక్ష్మీకరిస్తే అది 1/2 వస్తుంది. తర్వాత స్థిర పదాల నిష్పత్తి -4/-2. ఇది మొదటి రెండింటికి భిన్నంగా ఉంటుంది. అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2, కానీ c1/c2కు సమానం కాదు. మూడో సందర్భాన్ని పరిశీలించండి.
ఎక్స్ గుణకాల నిష్పత్తి 1/2, వై గుణకాల నిష్పత్తి 1/2, స్థిర పదాల నిష్పత్తి -4/-8. దీన్ని సూక్ష్మీకరిస్తే 1/2 వస్తుంది. అనగా ఎక్స్ గుణకాల నిష్పత్తి, వై గుణకాల నిష్పత్తి, స్థిర పదాల నిష్పత్తి సమానం. ఈ 3 సందర్భాలలో మొదటిదేమో ఎక్స్ గుణకాల నిష్పత్తి, వై గుణకాల నిష్పత్తికి సమానం కాదు. రెండవ దాంట్లో ఎక్స్ గుణకాల, వై గుణకాల నిష్పత్తి సమానము కానీ స్థిర పదాల నిష్పత్తి సమానం కాదు. మూడవ దాంట్లో 3 సమానం. దీన్ని బట్టి మనం ఒక వివరణ చెప్పవచ్చు. ఒకసారి గమనించండి. మొదటి దాంట్లో నిష్పత్తుల పోలికలో గ్రాఫ్ చూసి చెప్తే ఆ 2 రేఖలు ఖండన రేఖలు, వాటికి ఏకైక సాధన ఉంటుంది. గ్రాఫ్ పరిశీలించి చూడండి. a1/a2 ≠ b1/b2 అవుతుంది. ఆ సందర్భంలో ఆ 2 రేఖలు ఖండన రేఖలు, వాటి సాధన ఏకైక సాధన. రెండవ సందర్భాన్ని పరిశీలిస్తే గ్రాఫ్ను కూడా చూడండి. గ్రాఫ్ సహాయంతో a1/a2 b1/b2 అవుతుంది కానీ స్థిర పదాల నిష్పత్తికి సమానం కాదు. ఆ సందర్భంలో ఆ 2 రేఖలను సమాంతర రేఖలని చెప్పుకున్నాం, వాటికి సాధన లేదు. మూడో సందర్భాన్ని పరిశీలించండి. మూడో సందర్భం లోపల ఎక్స్ గుణకాల నిష్పత్తి, వై గుణకాల నిష్పత్తి, స్థిర పదాల నిష్పత్తులు సమానం. ఈ సందర్భంలో రేఖలు ఒకదానితో ఒకటి ఏకీభవించినాయి. ప్రతి బిందువు ఆ రేఖలకు సాధన అవుతుంది. అందులో ఆ రేఖల మీద ఉన్న బిందువులకు ప్రతి బిందువు కూడా సాధన అవుతుంది. సో దీనికి అనంత సాధనలు ఉంటాయి. పిల్లలు ఈ 3 సందర్భాలను బట్టి 3 మనకు సాధ్యమవుతున్నాయి. రేఖలు ఖండన రేఖలైతే ఏకైక సాధన, సమాంతర రేఖలైతే సాధన లేదు, ఏకీభవించే రేఖలైతే అనంత సాధనలు ఉంటాయి. వీటి నుండి మరొక విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. మొదటి సందర్భంలో సమీకరణాలను సంగత సమీకరణాలు అంటారు. రెండవ సందర్భంలో సమీకరణాలను అసంగత సమీకరణాలు అంటారు. మూడవ సందర్భంలో సమీకరణాలు సంగత సమీకరణాలు అంటారు. ఏకైక సాధన ఉంటే సంగత, అనంత సాధనలు ఉంటే కూడా సంగత సమీకరణాలే. మరి సాధన లేనప్పుడు వాటిని అసంగత సమీకరణాలు అంటారు. ఈ విధంగా 2 చరరాశులను రేఖీయ సమీకరణాలను గ్రాఫ్ సహాయంతో సాధన చేయవచ్చు. మనకు సంగతమా కాదా అని అడిగినప్పుడు మాత్రమే ఈ యొక్క సంగతాన్ని పరీక్షించాలి. లేని పక్షంలో సాధారణంగా గ్రాఫ్ ద్వారా సాధనను చేయాలి. మరి మీరు మీ ఉపాధ్యాయుని సహాయంతో మీరు కొన్ని సమస్యలను జట్లుగా ఏర్పడి వాటిని సాధించండి. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? 2 చరరాశులలోని రేఖీయ సమీకరణాలను రేఖాచిత్ర పద్ధతిలో ఏ విధంగా సాధన చేయవచ్చునో నేర్చుకున్నాం. ఇవ్వబడిన 2 చరరాశుల రేఖీయ సమీకరణాలు ఎప్పుడు సంగతం అవుతాయో, ఎప్పుడు అసంగతం అవుతాయో కూడా నేర్చుకున్నాం. మరొక రోజు మరొక అంశముతో కలుద్దాం. ఇంకా సెలవు.